సార్ నమస్తే, కంచరాజు గారు. నమస్తే అండి. నేను ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మీ ఫౌండేషన్, రెండోది మీరు పాటలు బాగా పాడతారని తెలుసు, ఇది మ్యూజిక్ సంబంధించి. దాన్ని ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ముందుగా మధు మల్టీమీడియా మధు గారికి ఈ యొక్క ఇంటర్వ్యూ చేయడానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మాది ఏదైతే కంచర్ల ఫౌండేషన్ ఉందో దాన్ని 2018లో స్థాపించడం జరిగింది. ఏదో ప్రజలకి మా వంతు సహకారం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ఐ క్యాంపులనండి, మెడికల్ క్యాంపులని, అనాథ శవాలకు దహన క్రియలనండి, ఇలాగ ఒకటని కాదండి, ఎవరో ఏది కోరి వచ్చినా సరే మా వంతు మేము సహకారం అందించే పంపించే దిశగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అంటే మీరు ఫైనాన్షియల్గా సెటిల్ సార్, పర్టికులర్గా అంటే ముందు నుంచి వెల్ సెటిల్డ్ ఏం కాదండి. మా ఫ్యామిలీ అంతా కూడా నాన్నగారు బాగా కష్టపడి ఇదిలోకి వచ్చిన వాళ్ళమే. ఏదైతే మనం కూడా చాలా కష్టపడి పైకి వచ్చాం కాబట్టి మనం సంపాదించిన దాంట్లో ఒక 15% పేదలకు ఖర్చు చేయాలని మా ఫ్యామిలీ అంతా కూడా అనుకొని ఈ యొక్క ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా మనల్ని సాయం కోరిస్తే మన వంతు మనం చేయగలిగినంత మనం చేసి పంపాలండి. లేకపోతే ఇంకా మనం చేయలేని ఉంటే వాళ్ళకి దారి చూపించే విధంగా కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని ఈ ఫౌండేషన్. సంగీతం అంటే ఎక్కడా కూడా పర్టికులర్గా నేర్చుకోలేదండి. ఆన్లైన్ క్లాసులు కర్ణాటక మ్యూజిక్ కానివ్వండి, హిందుస్థానీ కానివ్వండి, ప్లస్ హరిహరన్ గారి గజల్ సాంగ్స్, యేసుదాస్ గారి గజల్స్, అలాగే బాలు గారి సాంగ్స్, ఇవన్నీ కూడా అన్నమయ్య కీర్తనలు, ఇవన్నీ కూడా నాకు ఖాళీ దొరికిన సమయంలో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. తబలా అయితే నేర్చుకున్నానండి. తబలా అయితే మా గురుగారు అల్లం శంకర్రావు గారు అనండి, ఆయన దగ్గర తబలా నేర్చుకుంటున్నాను కొన్ని రోజులు. అంతే. సో ఏదైనా ఒక పాట అన్నమయ్య సినిమాలో విట్లు పాడదాం. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. అన్ని మంత్రములు ఇందే ఆవహించను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించను. ఆన్లైన్ ద్వారా ఇలా నేర్చుకోవాలంటే చాలా గొప్ప. ఎంత బాగా ప్రాక్టీస్ చేయాలండి. థ్యాంక్ యూ అండి. గజల్స్ అండి మెయిన్. గమకాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి గజల్ సాంగ్స్ కారణం అండి. ఎందుకంటే అందులో గమకాలు ప్రాక్టీస్ చేయడానికి హిందుస్థానీలో గజల్స్లో అవకాశం ఉంటుందని నేను అనుకుంటాను. గజల్స్ అంటే ఒక హిందీ సాంగ్ ఉంటుంది. काश है सा कोई मंजिल होता, मेरे कांधे पे तेरा सर होता, जमा करता जो मैं आए आए कोई संग, जमा जमा. ఇవి గజల్ సాంగ్స్ ఇలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ. తబలా అయితే నేర్చుకున్నానండి. తబలా అయితే మా గురుగారు అల్లం శంకర్రావు గారు అనండి, ఆయన దగ్గర తబలా నేర్చుకుంటున్నాను కొన్ని రోజులు. సార్ మీరు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు, ఒక ప్రత్యేక పార్టీ మీద. అంటే దీని ఇన్స్పిరేషన్ ఎవరండి? నాకు నరేంద్ర మోడీ గారి మీద అభిమానం అండి. మోదీ గారి మీద అభిమానంతో పార్టీ సిద్ధాంతాలు కూడా నచ్చి నేను ఒక భారతీయ జనతా పార్టీలో చేరడం, రాజకీయాల్లోకి రావడం, అది ముఖ్యంగా 10 మందికి మనం కూడా సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక రాజకీయాల్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక ఇన్స్పిరేషన్ ఏంటంటేనండి, వంగవీటి మోహన్ రంగా గారు అంటే అందరికీ తెలిసింది, విపరీతమైన అభిమానం. ఆయన చాలామంది అభిమానులు ఉంటారు, అందులో నేను ఒక బీసీ వర్గానికి చెందిన వాడిని. అయినా కూడా ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు అని ఆయన ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదండి. ఆయన ఒక పేదల ఇళ్ళు కోసం నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాలు అర్పించడం అనేది మామూలు విషయం కాదు. ఆయన అన్ని కులాల్లోనే ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎస్సీల్లో ఉన్నారు, ఎస్టీల్లో ఉన్నారు, బీసీ మైనార్టీలు అందరిలో కూడా వంగవీటి మోహన్ రంగా గారికి అభిమానులు ఉన్నారు.
ఆయన కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఆయన అడుగుజాలలో మేము ఆయన ఒక శైలిని విధానంగా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాను. ఓకే. సరే, అంటే కొన్ని సందర్భాల్లో మీరు కొన్ని సందర్భాల్లో చాలా హార్డ్గా ఉంటారని తెలిసి విన్నా. అది ఎంతవరకు నిజం అంటారు? హార్డ్గా అంటే సందర్భాలను బట్టి అని కూడా మీరే చెప్తున్నారు కాబట్టి నేను చాలా శాంతంగానే ఉంటానండి. కొన్ని సందర్భాల్లో ఇంకా సహనం నశించినప్పుడు నేను కొంచెం ఫైర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అది నేను ఫైర్ అయినప్పుడు నేను యాక్షన్ ఏం చేసినా చేయకపోయినా కూడా ఉండే అభిమానులు కానివ్వండి, మనల్ని అభిమానించే వాళ్ళు కూడా కొద్ది గొప్ప అక్కడక్కడ ఉంటారు కదండి, వాళ్ళు చేసేవి కొన్ని కార్యక్రమాలు కంచాల రాజా గారిని మనం మాస్ లీడర్ అని చెప్పవచ్చు. మాస్ లీడర్ అది ప్రజలు నిర్ణయిస్తారండి మన చేతిలో. పార్టీ ఆహ్వానించింది ఎవరు? కండువా వేసింది ఎవరండి? పార్టీలోకి ఆహ్వానించిన వారు అంటే ముఖ్యంగా ఇది చెప్పవలసిన విషయం, అప్పటి యువమోర్చా అధ్యక్షుడు సోదర సమానుడు గరగా ప్రసాద్ గారు నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. యువమోర్చా ఆయన అధ్యక్షుడిగా ఉండగా నేను ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. కండువా కూడా ఆయనే, అప్పటి సోము వీర్రాజు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు కరోనా లాక్డౌన్ ఫస్ట్ టైం లాక్డౌన్ ఎత్తేసిన సమయంలో మాస్కులతోనే ఆయన కండువా వేయించడం జరిగింది. సోము వీర్రాజు గారు కండువా వేశారు. పార్టీలోకి ఎంటర్ అయిన తర్వాత పార్టీలో అందరూ ఆత్మీయులే, ఎవరితోని ఎటువంటి గొడవలు లేవు, అందరూ మనకి సహకరించిన వాళ్ళే. ముఖ్యంగా మనకి వెల్ విషర్గా ముందు మనకి సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో మా గురువుగారు ఈతకోట తాతాజీ గారు ముఖ్యంగా. ఎవరైనా కూడా వాళ్ళకి ఇబ్బంది వచ్చి వాళ్ళకి కష్టం కలిగి ఎవరు వచ్చినా కూడా వారికి పార్టీ వ్యత్యాసం చూడడం, కుల విపక్ష చూపించడం, మత విపక్ష చూపించడం, అందరికీ సమానంగా మాకు తోచింది నేను చేయగలిగేది, నేను సొంతంగా చేయగలిగేది, రాజకీయంగా చేయగలిగేది కూడా నేను సహాయం చేసి ఎవరు వచ్చినా సరే పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.